మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో మేషరాశి వాళ్ళకి విశేషంగా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు. గ్రహణం తాలూకు ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. మరి వాస్తవాలు ఏంటి? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళ గ్రహణం మంచిదేనండి, చాలా మంచిది. ఎందుకంటే లాభస్థానాల్లో పడుతున్న గ్రహణం కదా. సో నో నీడ్ టు వరీ. కాకపోతే ఈజీ మనీ కోసం వెంపర్లాడితే మాత్రం అది ఒక ముట్టికాయ పడుతుంది. ఈజీ మనీ, తక్కువ రేటుకి ఏదో భూమి వస్తుంది కదా అని తొందరపడి కొనుక్కోవడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే పొత్తులాడు కదా అక్కడ గ్రహణంలో పట్టింది. సో గ్రహణం రోజు నుంచి అంటే మనకి 7 సెప్టెంబర్ రోజు పడితే ఆల్మోస్ట్ 17 అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ భూములు ఈజీగా మనీ వస్తుంది. ఎవరికైనా చూడండి, లక్షిస్తే నెలకి ఒక 30-40 వేలు ఇస్తామంటారు. ఇలాంటివి చాలామంది మోసపోయిన ఉన్నారు. సో అదొకటి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఏలినాటి శని అన్నారు. ఏలినాటి శని ఇప్పుడు వీళ్ళకి పెద్దగా వర్తించదు. ఎందుకంటే వక్రించున్నాడు శని, 12లో ఉండే శని వక్రించున్నాడు. ఇక మిగతా అంశాలు చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి వీళ్ళకి సప్తమంలో ఉన్నాడు. సో సప్తమం అనేటువంటిది వివాహ న్యాచురల్ 7th హౌస్, శుక్రస్థానము. వెళ్ళి కుజుడు ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు ఎవరినైతే అనుకుంటారో కొంచెం పట్టుపట్టైనా చేసుకోవడానికి కొంచెం గట్టిపట్టి పెడతారు వివాహం విషయంలో వీళ్ళు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో వీళ్ళు సినిమా ఫీల్డ్ అనో లేకపోతే మెడికల్ రిలేటెడ్ వాటికనో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేకపోతే అటువంటి విషయాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ వీళ్ళకి 9వ తేదీ వరకు పంచమంలో శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు సంతానం ఏదో చేస్తానంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. సో 9వ తేదీ వరకు సంతానం ఏదైనా బిజినెస్లో పెడతానంటే, క్రియేటివ్ ఫీల్డ్లో వీలు పెట్టినా సంతానం పెట్టినా, 9th వరకు మనీ మ్యాటర్స్ విషయంలో మేషం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 9వ తేదీ దాటిన తర్వాత ఈ 2వ అధిపతి వెళ్ళి 6లో కూర్చుంటున్నాడు. సహజంగానే మేషం వారికి ఏంటంటే ఎప్పుడు ఇరుక్కుంటారంటే, ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్లే వీళ్ళ లైఫ్ అంటే పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవుద్దండి. అదేదో అంటారు చూసారా, మనం ఏదైనా ఫుడ్, నువ్వు ఫలానా ఫుడ్ తిన్నావా అయిపోయింది, ఇంక లోపల స్టార్ట్ అవుతుంటాం. ఇది కొన్ని పత్యాలు చేసేటప్పుడు అలా వీళ్ళు అప్పు అనే ప్లేస్కి వెళ్ళారా అయిపోయింది, అది యాక్టివ్ చేస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే, నీచంలో ఉండే గ్రహాలు అవతల వాళ్ళతో మనం ప్రలోభపడేలా చేస్తుంది. అబ్బా చాలా తినేశాడు ఇంకా వదలట్లేదు అందుకే ఇచ్చేసానులే అంటాం. అలా ప్రలోభ పెడతారు. కాబట్టి 9వ తేదీ తర్వాత శుక్రుడు నీచంలోకి వెళ్తున్నాడు, ధనాధిపతి. కాబట్టి 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో, 9 అంటే రాత్రి 9 కాదు, 9th డేట్ నుంచి, అంటే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారేమో అని చెప్తున్నా, 9th డేట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఒక 25 రోజుల పాటు మాత్రం వీళ్ళు అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, ఇంకా తప్పదు, బాగా అవసరం ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు తీసుకోవడం. కానీ ఇవ్వడం చేశారు అంటే అనవసరంగా ఇరుక్కొని అది ఇంకా గొడవలకు దారితీసి ఎందుకు ఇచ్చాను రా బాబు అప్పులు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఇక వీరికి 3, 6 అధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా వీళ్ళు ఏదైనా హోమ్ లోన్ కోసమను ఇంకోటి ట్రై చేసుకోవడానికి ఫస్ట్ 3 days బాగుంది. కానీ తర్వాత మాత్రం వీరికి ఎప్పుడైతే 3, 6 అధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడో, సహజంగానే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, వీరికి ఖచ్చితంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే కుజుడు కదా, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉందనుకున్నాం. కానీ బుధుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో సప్తమంలో, ఇదేం చేస్తుందంటే బంధువర్గం వారే పుల్లలు పెడతారు ఒక సంబంధం కుదరనివ్వకుండా. ఏమిటి నిన్నే ఓకే అన్నారు, వాళ్ళు ఎందుకు లేదంటే, మీ అబ్బాయి మీ మామయ్య ఎవరో ఫోన్ చేశారు, మీ బాబాయ్ ఎవరో ఫోన్ చేశారు, ఏం బాబు నీకు ఈ అలవాటు ఉందంట కదా అంటే అనగానే మీరు ఫోన్ చేసి అడిగితే లేదు వాళ్ళు బాగాలేదు అందుకే అలా చెప్పానంటారు. అంటే ఇట్లాంటివి కొన్నిసార్లు చూడండి, బంధువర్గం వాళ్ళే పాడు చేస్తారు. అంటే తట్టుకోలేక ఇంతమంది సంబంధం వీళ్ళకి సెట్ అవ్వాలా, మా అబ్బాయి కావాలి అప్పుడే విడిగిపోతే ఎలాగా అని కొంతమందికి ఉంటుందండి. ఆ జలస్ అనేది ఉంటుంది. సో జలస్, బంధువర్గం వాళ్ళ వల్ల జలస్ పుట్టి తద్వారా ఈ సంబంధాలు మిస్ అవుతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో సంబంధం కంప్లీట్ ఓకే అయ్యేదాకా బంధువర్గంలో వారికి చెప్పకండి. చెప్పారంటే ఇదొక తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది, సంతానాన్ని దూరంగా పంపించడం ఇట్లాంటివి ఉంటాయి వీరికి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీతో లేడీస్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి 9వ తేదీ వరకు. ఎందుకంటే పంచమంలో శుక్రకేతువులు కదా, కొంతమంది పిల్లలు మీరు గమనిస్తే కనుక ఈ 9వ తేదీ లోపల పుట్టే పిల్లలకి
కొంతమంది పేగు మెడలో వేసుకొని పుట్టడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. అందులో పర్టికులర్గా ఏ లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయంటే మిథున లగ్నము, మకర లగ్నం వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి. ఈ 9వ తేదీ లోపల పిల్లలు పుట్టే వాళ్ళు మీరు గమనించవచ్చు కావాలంటే. ఎందుకంటే కేతు పేగు కారకుడు, శుక్రుడేమో సంతాన కారకుడు. సో పేగు మెడలో వేసుకొని పుట్టాడు అంటుంటారు చూసారు, దానికి అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే దానికి చిన్న శాంతి ప్రక్రియ ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. అలాగే కొంచెం ఈ సమయంలో వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి కూడా కొంచెం ఒక్కొక్క ప్లానెట్ సప్తమంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు బాగా ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు, హైపర్గా ఉండేవాళ్ళు, దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తారు ఈ సమయంలో, వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే. అలాగే వీరికి కూడా సప్తమంలో 2 గ్రహాలు ఎప్పుడైతే కుజుడు బుధుడు ఉంటారో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా సమాజం విషయంలో, సామాజిక సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి సామాజిక విషయాల్లో జీవిత భాగస్వామితోనే వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా పనికిరాదు, కొంచెం ప్రశాంతంగా ఉంటుండాలి. ఎందుకంటే ఈ ప్లానెట్స్ అగ్రెసివ్గా ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. సో ఆ విషయంలో కొంత సో ఏది కూడా అందరికీ నలుగురికి తెలియకుండా కాస్త గోప్యంగా ఉంచుకుంటేనే బెటర్. చాలా మంచిది. ఎందుకంటే సోషల్ మీడియాస్లో పెట్టడం వల్ల అది అనవసరంగా రచ్చవడం తప్పితే ఏం లేదు ఇక్కడ వీళ్ళకి. సప్తమం ఇది సోషల్ మీడియా అండి, సోషల్ సొసైటీ, లీగల్ ఇవన్నీ సప్తమం. అక్కడ ఏమవుద్ది, చిన్న గొడవ లీగల్కి వెళ్తూ ఉంటుంది, లీగల్ ప్లేస్ కదా సప్తమం అనేది. కాబట్టి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అంటారు గురుగారు? సో ఈ మేషం వారికి నిరుద్యోగులకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాగో లాభస్థానంలోకి శని వెళ్తున్నాడు. ఈ మేషం వారికి లాభంలో ఉండే శని, లాభం వైపు వెళ్తున్న శని, వ్యయంలో ఉన్న శని లాభం వైపు వెళ్తున్నాడు మేషం వారికి. వెళ్తున్నందుకు ఒక రకంగా ఉద్యోగ సంబంధించిన అవకాశాల్లో బాగుంటుంది, దానిలో ఏమీ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంతమంది విదేశాల్లో ఉండేటువంటి వారు లేదు నేను ఇండియాకు వచ్చేస్తానని అనుకోవడం, మారిపోవాలనుకోవడం కూడా మేషం వారికి జరుగుతుంది చెప్పాలంటే. అది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఆఫర్ వచ్చి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుంటారు, మారడం మంచిదని అంటారు. వాళ్ళకి ఆఫర్ వస్తే మాత్రం వెళ్ళొచ్చండి, ఎందుకంటే లాభం వైపు వెళ్తున్న శని కదా. అలా కాకుండా దశమంలో ఉండి భాగ్యం వైపు వెళ్తున్న శని అయితే మంచిది కాదు, అలా నవమంలో ఉండి అష్టమంలోకి వెళ్ళే శని అయితే మంచిది కాదు. కాబట్టి ఇది లాభంలో ఉండి దశమం వైపు, వ్యయంలో ఉండి లాభం వైపు వెళ్తున్న శని కాబట్టి మంచిదే. ఆఫర్స్ని తీసుకోవచ్చు, వీళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి సక్సెస్ కూడా ఉంటుంది అక్కడ. పాపగ్రహాలు లాభంలో మంచిది యాక్చువల్గా. సో ఈ నెల వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు గురు ఓవరాల్గా? ఒక్క మాటలో చెప్పాలా, ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళు కనుక కొంచెం కరెక్ట్గా కష్టపడగలిగితే లాభాల బాట బాగా పడతారని చెప్పచ్చు మనం వీళ్ళకి. ఇక మనకి దసరా ఉంది, దీపావళి ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలాగే ఏలినాటి శనికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు తెలియజేయండి. తప్పకుండా అండి. ఏలినాటి శని అయితే ఈ నెల ఉండదండి వీళ్ళకి, ఇంకొక 2 నెలల తర్వాత వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఎప్పుడైనా కానీ శని స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అంటే 12వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఒకటే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము లెక్క లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ఇరుక్కుపోతారు. అంటే సరే నాకు ఈ శాలరీ 50,000 60,000 లక్ష ఎంత వస్తుంది అనుకున్నాం, ఇంత వస్తుంది, ఇంటి ఖర్చులు ఎంత, నేను ఎక్కడ దానికి లాక్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే నేను ఇక్కడ లాక్ చేసుకోవాలని తెలియకపోవడం వల్ల సేవింగ్స్ ఉండవు. చాలామంది అంటుంటారు ఏమంటే రూపాయి మిగలట్లేదు. ఒకటే చెప్తా, అయ్యా మీకు జీతం రాగానే 5,000 సేవ్ చేస్తారా, 10,000 సేవ్ చేస్తారా, 2,000 సేవ్ చేస్తారు, పక్కన ఫస్ట్ పడేసేయండి. అవి ఒక డిబ్బీలో పడేస్తా కానీ మీకు ఆగదు. అలా చేసుకోవాలి. ఒకటి ఏలినాటి శని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే నువ్వులు దానంగా ఇవ్వడము, కాస్త గోవులకు బెల్లం తినిపించడము, నల్లటి వస్త్రాలు. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ మనకి అయ్యప్ప స్వామి దీక్షలు వస్తుంటాయి, ఆ టైంలో అయ్యప్ప స్వామికి నల్లటి వస్త్రాలు ఇవ్వడం చేయండి, చేస్తే మంచిది. శని సింగాపూర్కి వెళ్ళడం కూడా చాలా మంచిది. ఇక నెక్స్ట్ దసరా దీపావళి వస్తుంది కాబట్టి దసరా దీపావళి రోజు వీళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించడము చాలా మంచిది. అలాగే దసరా రోజు, దీపావళి రోజు వీలైనంత మటుకు పాయసాన్న ప్రియ అంటారు అమ్మవారిని. పాయసాన్నం కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వీళ్ళకి రావడం జరుగుతుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.